వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు రొయ్యల పలావ్ తయారు చేసుకుందాం. దానికోసం నేను 1/2 కిలో రొయ్యల్ని శుభ్రంగా కడిగి 4 సార్లు కడిగాను. కొంచెం పసుపు వేసి నానబెట్టి ఉంచాను. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కారం. ఆల్రెడీ పసుపు వేసాను కదా, అలాగా నూనె ఏమి వేయకుండా అలా కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, చిన్న అంగుళం పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఈలోగా మన రొయ్యలు కూడా వేగిపోతూ ఉంటాయి. ఆయిల్ వేయకుండానే వేపుకోవాలి. అది వేగింది, దాన్ని పక్కన తీసి పెట్టుకొని ఇంకో బాండీని, మందంగా ఉండే బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ వేసుకొని సాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి 3 వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి. అది కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని వేయించాలి కొద్దిగా. అది వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం కర్డ్ వేసుకొని బాగా ఆయిల్ బయటకు వచ్చినంత వరకు ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత పసుపు, ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసుకొని మనకు ఎంత కారం కావాలని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 అవర్ ముందుగా రైస్ని నానబెట్టి పెట్టాను. 1/2 కిలో రొయ్యలకి 2 గ్లాసుల రైసు, 1కి 1.5 వాటర్ పోసుకున్నా. ఆ నానబెట్టిన బియ్యం నానబెట్టిన నీళ్ళనే వేసేసాను. ఈ విధంగా మగ్గింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగాలు, గరం మసాలా పౌడర్ చేసుకున్నా. అది ఒక 1/2 స్పూన్ వేస్తే మసాలా బాగా ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగ ఒక అరగంట వదిలేయాలి. దాన్ని వదిలితే మగ్గుతుంది. ఇప్పుడు రెడీ అయ్యింది. చూడండి మన రొయ్యల పలావ్. ఈ రొయ్యల పలావ్ మా పిల్లలకి చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త ఛానళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.